గాక. గారు ప్రార్థన చేసినందుకు ప్రభునందు దేవుని యొక్క మహాత్మలో ప్రార్థనతో మరి యొక్క వాక్య ధ్యానంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు కృప. నిజానికి కొద్దిగా మనకు ఉన్న యొక్క క్రమం పేరులో కొద్దిగా 2 విషయాలు ముందుకి జరపడం జరిగింది. పాస్టర్ గారు కూడా వేరే చోట వాక్యం అందించడానికి మరి వెళ్ళవలసింది కాబట్టి మరి ఈ యొక్క ధ్యానాన్ని ముందుగా పీఠిక ప్రసంగంతోనే ప్రారంభ ప్రార్థన చేసుకోవడం జరిగింది. పీఠిక ప్రసంగంలో మనం ప్రవేశిస్తున్నాం. ప్రాముఖ్యంగా దేవుని యొక్క కృపలో మరి సమయం మంచి శుక్రవారం దేవుని ఆరాధించడానికి యొక్క దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ యొక్క ప్రాణోలేని పరిస్థితులతో ఉండవచ్చు. కానీ మరొక ఎన్నో మంచి శుక్రవారాలు మనం జరుగుతున్నాం. మరొక శుక్రవారంలో మనం దేవుడిని స్థితించడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క మంచి శుక్రవారాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యొక్క ప్రత్యేకతను గురించి ఆలోచన చేసినప్పుడు మనకు ఉన్న అంశాన్ని బట్టి చూస్తే ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క ప్రాధాన్యత ఏంటంటే సిలువ ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో చేసిన యాగం యొక్క ఫలితం ఏంటంటే పరిపూర్ణ రక్షణ. క్రీస్తు తన యొక్క జీవిత కాలంలో ఏదైతే అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్నాడో, ఏ రక్షణ అయితే అనుగ్రహించబోతున్నాడో ఆ రక్షణ పరిపూర్ణత అనేది సిలువ యాగంలో ఆయన మరణించి దోణలలోచి ద్వారా ఆ యొక్క పరిపూర్ణత అనేది కనబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినాన్న ఆదేశ గురువారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదేశ గురువారంలో ప్రాముఖ్యంగా మనం తీసుకున్న అంశం, మనకు ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చెప్తారు? ఆ యొక్క ఆదేశ గురువారంలో బాధిత మానవాళితో సహవాసం. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో వారితో కలిసి దేవుని యొక్క సహవాసాన్ని గురించి చూసాం. ఆయన సహవాసం చేస్తూ ఒక ఆదేశాన్ని అయితే అనుగ్రహించుకున్నారు. మనం పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు కదా, నిర్గమకాండం 3 వారి యొక్క బాధ చూసి నేను దిగి వచ్చాను. ఆ బాధ చూసి దిగి వచ్చిన ప్రభువు వారికి మోషే ద్వారా ఒక ఆజ్ఞను, ఆదేశాన్ని అనుగ్రహించారు. ఏంటి? వారు పస్కాను అనుభవించడం, పస్కాన్ని భుజించడం. ఆ పుస్తకాల్లో వారు అనుభవించడం ద్వారా వారికి ఆ యొక్క బాధిత సమాజమైన ఐగుప్తు బాధ నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి వారికి విడుదల. ఆ పస్కా భోజనం భుజిస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారందరూ పస్కా భుజిస్తూ ఉండగా ఆ యొక్క ఐగుప్తు దేశమంతా కూడా మరణదూత ప్రయాణం చేసింది. అనేక మంది ఆ యొక్క జనులను, ఎవరైతే ఐగుప్తు ప్రజలై ఉన్నారో, ఎవరి యొక్క గుమ్మాల మీద ఆ యొక్క రక్త ప్రోక్షణ జరగలేదో వారి గృహాలలో జంతువులను పట్టుకొని ఆ యొక్క రాజుగారి అధికారం ఉన్న రాజుగారి కుటుంబం వరకు కూడా ప్రథమ బిడ్డల్ని తీసి ఆ యొక్క మరణానికి అప్పగించిన స్థితి. అంత భయంకరమైన తెగులు, అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఫరో వారిని విడిచిపెట్టాడు. అయితే ఫరో వారిని విడిచిపెట్టినప్పటికీ కూడా మళ్ళీ తన హృదయం అంతట్లో వాళ్ళ యొక్క బంధకాల నుంచి విడుదల కలగాలి అని అనుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 14:15 చూస్తే ఫరో
అక్కడ మాట్లాడుతున్న మాటలు మనకు కనబడతాయి. ఏమంటే ఒకసారి చదువుతారా? ఒక్క నిమిషం క్షమించండి, ఒక్క నిమిషం. 5వ వచనం చూడండి. జనులు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలిసినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును జనులకు విరోధంగా తిప్పబడి, మనం ఎందుకు విలువ చేసుకుని మన సేవకులను చాలండి. వారు ఇశ్రాయేలు ఆ యొక్క భయంకరమైన తెగులు విడిచిపెట్టారు. కానీ తర్వాత వారు ఆలోచిస్తున్నారు, జన్లు పారిపోయారు, వారిని ఎందుకు విడిచిపెట్టాం? వారు మన సేవలో మన బంధకాలలో వారు విడిచిపెట్టకూడదు. తిరిగి వారిని పోరాడుతున్నారు, వారిని తీసుకొని రావాలి. కానీ దేవుడు వారికి శాశ్వతమైన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చదువుకున్న పాఠ్యభాగము నిర్గమకాండము, మనం చదువుకున్న పాఠ్యభాగాన్ని చూస్తే 14వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ఉన్న భాగంలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క ఫరో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తిరిగి తన యొక్క దాసత్వంలో తీసుకొని వెళ్ళడానికి వస్తున్నారో, ప్రాముఖ్యంగా ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వస్తున్నారో ఈ ప్రజలు మోషేతో వాదిస్తున్నారు, అయ్యా ఏంటి బాధ మాకు, మేము బానిసలు అయిపో అంటే మోషే అక్కడ మాట్లాడుతున్నాడు. 13వ వచనం చూడండి, 14-13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరగా చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడను. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీల బంధక జీవితంలో శాశ్వతమైన విడుదల మోషే మాట్లాడుతున్నారు. మీరు ఊరకే ఉండి చూడండి. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క ఐగుప్తీయులను ఎవరిని మీరు చూడకుండా విడుదల. అదేవిధంగా ఈ యొక్క నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క అదే శక్తి వారు ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన? ప్రభు రాత్రి భోజనం, చివరి రాత్రి భోజనం నిబంధన. ఆయన చెప్తున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని త్రాగు వారందరూ జీవిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపంలో జీవించిన వాడే, పాపం వల్ల వచ్చే జీతము మరణం, కాబట్టి మరణానికి ప్రాప్తిస్తున్నారు. మనం చదువుకున్నాం నిన్న, మనం మాట్లాడుతున్నాడు కదా, నా యొక్క శరీరం తిని నా రక్తం త్రాగేవాడు జీవము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి పస్కా ఆ యొక్క ప్రాముఖ్యంగా ఆ యొక్క శిష్యులతో ఆయన పస్కాను పంచుకున్నాడు. నిబంధన దాని యొక్క నెరవేర్పు అనేది సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న ఆ యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన మానవ జాతికి పరిపూర్ణమైన రక్షణ కలుగజేయడానికి ఆయన సిలువలో తన యొక్క శరీరము నలగబట్టబడి తన రక్తము సంపూర్తిగా కార్చబడి ఆయన విడుదలనిచ్చిన స్థితిని మనం ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సిలువలో ఆయన అర్పించిన యొక్క ప్రతీది కూడా ఆయన గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతుంటాడు. 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, యెషయా 42 మొదటి 4 వచనాలు చూస్తే ఒకసారి ఎవరైనా చదువుతారా? భూలోకమందులో న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగపాడు,
దీపము అతని బోధకు కనిపెట్టును. ఆయన తన కార్యము సంపూర్తి చేసే వరకు కూడా ఆయన ఎక్కడ కూడా మందగిరిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్రిస్తమే ఆయన ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు రాత్రి భోజన సంస్కారం అయిందో ఆయన తన శిష్యులతో పాటు గెస్తమైన వనంలోని ప్రయాణం అయ్యారు. ఆ గెస్తమైన వనంలో ఆయన ఎంతో వేదనతో మరణ వేదనతో ఆయన బాధపడుతూ ఆ శిష్యులను ఆశ్రయం కోరారు. అయ్యా మీరు నా కొరకు ప్రార్థించండి, జ్ఞాపకం చేయండి. ఇంకొంత దూరము ఆయన ప్రయాణమై తనకు ప్రియమైన వారిని అక్కడ పెట్టాయా నా కోసం ప్రార్థన చేయమని అనుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా ఇంకొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుండి భయంకరమైన శిలువలో ఆయన అనుభవించబోయే వేదన ప్రతిదీ కూడా ఆయన కళ్ళ ముందు కనబడుతుంది. ఆయన కలిగే శోధన సమస్తము కనబడుతుంది. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన నుండి కారే చెమట రక్తపు బిందులు చెమట వలే కారిపోతుంది. భయంకరమైన వేదనతో ప్రార్థన చేస్తున్నాను. ఆయన వచ్చిన సూచన ఒకసారి ఆశ్రమం అయ్యా, కానీ వారు అలసిపోయినందువల్ల వారు నిద్రిస్తున్నారు. ముమ్మారు ఆయన ప్రార్థన చేశారు, ముమ్మారు ఆయన అడిగారు. ఫైనల్గా తండ్రి నా దేవుని యొక్క చిత్తానికి ఆ పాత్రలోనిది ఇస్తున్నాడుగా మనం చూస్తున్నాం. అక్కడ ప్రారంభమైంది ఇక శిలువ యాగం. ఆయన ఏ రక్షణ అయితే అనుగ్రహించబోతున్నాడో ఆ రక్షణ యొక్క పాత్ర యొక్క ప్రారంభం అనేది అక్కడ ప్రారంభమైంది. ఆయన ప్రార్థన చేసి రాగానే ఆయన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆయన ముద్దు పెట్టుకొని అక్కడ జనులుగా అప్పగిస్తున్నాడు. తన యొక్క నిబంధన ఆ వ్యక్తి ఎప్పుడైతే అప్పగించారో ఆ రాత్రి ఆయన తీసుకువెళ్ళి భయంకరమైన ఆ యొక్క ప్రశ్నల ద్వారా ఆయనలో తప్పును పట్టుకొండకై అనేక రీతులుగా ఆయన మీద అనేకమైన నేరములు మోపడానికి తీసుకెళ్లారు. మొట్టమొదటిగా ఆ యొక్క అన్న కయ్యప్పాల దగ్గర తీసుకెళ్లారు. ఆ రాత్రంతా ఆయన్ని నువ్వు యూదుల రాజుగా అనేక రకాలైన ప్రశ్నల ద్వారా ఆయన భేదించి చివరికి ఆ రాత్రంతా కూడా వారిరువురు కూడా ఆయన మీద నేరము ఆరోపించి ఇక మనకి సాక్ష్యంతో పని లేదు, ఆయన్ని ఆ సిలువ వేయడానికి అప్పగించాలని ఆశపడ్డారు. కానీ వారికి తప్పు చేసినప్పుడు శిక్షించి దండించే అధికారం అవుతుంది, కానీ సిలువ వేసే అధికారం వారికి లేదు. కాబట్టి ఆ రాత్రి ఆయన్ని కొరడాలతో కొట్టించి, ఒకటి తక్కువ 40 కొరడాలతో కొట్టించి ఆ రాత్రి చెరసాల నుంచి ఉదయాన్నే వారు తీసుకెళ్తున్నారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ యొక్క సమయం పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు దగ్గర ఆ యొక్క వాదన జరుగుతుండగా ఆయన ఎవరు ఈయన అనగానే, ఈయన యూదులకు సంబంధించిన వాడు అనగానే, ఈయన నాకు సంబంధించిన వాడు కదని హేరోదు దగ్గర పంపించారు. ఆ ఉదయ కాలం ఆయన ప్రయాణం చేస్తూ హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఆ హేరోదు దగ్గర కూడా ఆయన ఆ యొక్క మాటలన్నీ విని తిరిగి పిలాతు యొద్దకు పంపించినప్పుడు అప్పటికే ఆ యొక్క సమయం అప్పుడే పిలాతు తన భార్య ద్వారా వచ్చిన లేఖ, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ పిలాతు దగ్గర నాకు వచ్చినప్పుడు పిలాతు దగ్గర ఆ యొక్క భార్య తనతో మాట్లాడుతున్నా, అయ్యా ఆ నీతిమంతుని జోలికి నువ్వు, ఎప్పుడైతే ఆ మాట చెప్పబడిందో ఆయన ఎన్ని విధాలుగా ఆయన విడిపించాలని ఆలోచన చేసినప్పటికీ కూడా వారు ఒప్పుకోవడం అని చెప్తున్నాడు. ఈ నీతిమంతుని విషయంలో ఎటువంటి పాపము నాకు కనబడటం లేదు, కానీ వారు ఒప్పుకోవడం సిలువ వేయాలి.
సో పిలాతు సరే 1-40 దెబ్బలు కొట్టించి రెల్లుతో కొట్టించి ఆయన తీసుకురావడానికి అప్పగించారు. సమాజంలో ఆయన రెల్లుతో కొట్టి భయంకరంగా హింసించి 1-40. ఎందుకంటే ప్రతి యూదునికి కూడా 40 దెబ్బల కంటే ఎక్కువ కొట్టగలరు. ఆ శిక్ష 40 దెబ్బలకి శిక్ష వేసినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే 1-40 కొడతారు. ఎందుకంటే ఒకవేళ ఆవేశంలో ఒక లెక్క ఏమన్నా తప్పి 40 కంటే ఎక్కువ కొడతామేమో. అక్కడ ఆ కొరడా కూడా చూస్తే వాటి అంచుల ఆ యొక్క ఎముకలు ఇచ్చబడి ఉంటాయి. అవి ఆ యొక్క ముళ్ళు వాటిలో దూరి శరీరం అంతా దున్నబడి దేవుని యొక్క యెషయా ప్రవక్త యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు జరిగిన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏ విధంగా కూడా ఆయన ఆ యొక్క ఓర్పుతో సహనంతో భరించున్నాడు. ఎందుకంటే ఆయన ఇవ్వనైన రక్షణ, పరిపూర్ణమైన రక్షణ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళికి కలగాలి. ఆయన దీక్ష తండ్రి అయిన దేవుని చేత ఏదైతే అప్పగించబడిందో దాన్ని నెరవేర్పు కొరకే ఆయన అనుభవిస్తున్నాడు. ఎక్కడ కూడా తొట్టిల్లిన వాడుగా లేడు. నలగొట్టబడినప్పటికీ ఎక్కడ కూడా తన యొక్క కార్యాన్ని నెరవేర్చడంలో నిమగ్నమై నిరీక్షణతో నచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో విడుదల, ఐగుప్తు నుంచి విడుదల అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క శ్రమ కాదు, వారి యొక్క కష్టం కాదు, వారి యొక్క బాధ కాదు, కానీ దేవుడే వారికి సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి ఇక్కడ చెప్పబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి యొక్క విల్లు కాదు, వారి యొక్క ఖడ్గం కాదు, ఆయనే వారిని విడుదల దాయిచ్చేస్తారు. రెండోదిగా ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వచ్చిన మరణము ద్వారా మనందరికీ కూడా పాప విముక్తి నుంచి జీవంలో నుంచి ప్రవేశించడానికి రక్షణ జరుగుతుంది. ఈ రోజున నువ్వు జీవంలో ప్రవేశించాలంటే, నిత్య జీవంలో ప్రవేశించాలంటే నువ్వు చేసే పుణ్యాల వల్ల కాదు, నువ్వు చేసే కార్యాల వల్ల కాదు, కానీ ఆయన పడిన శ్రమ. ఆ యొక్క పిలాతు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పిలాతు మరొకసారి వారందరి ముందు పెట్టి ఆయన చూపించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మరి పిలాతు అంటున్నాడు కదా, ఈ యూదుల రాజును నేను విడిచిపెడతా. పస్కా సందర్భంగా పస్కా సమయంలో ఒక దొంగను విడిచిపెట్టాలి కాబట్టి నేను పిలాతుని ఒప్పుకోవడం. మాకు బరబ్బా ఆ యొక్క బంధువుడు దొంగను విడిచిపెట్టడం, కానీ పిలాతుని క్షమించండి, పిలాతుని అడుగుతున్నారు ఏ విధంగా కూడా యేసుని సిలువకు అప్పగించాలి, సిలువలో అప్పగించాలి. ఖచ్చితంగా యెషయా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు కదా, 53వ అధ్యాయం 9వ వచనంలో ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చాలి. ఆయన చేసిన ప్రతి తప్పుదంలో ఆయనలో ఎటువంటి తప్పుదము లేకపోయినప్పటికీ కూడా ఆయన మరణానికి, సిలువ మరణానికి, ఈరోజైతే సిలువను ఎంతో కరంగా మనం మన యొక్క దేవాలయంలో, మన గృహాల్లో, మన యొక్క మెడలు తగ్గించుకున్నాం. క్రీస్తు మరణ సమయంలో సిలువ భయంకరమైన శిక్షకు, అంటే వాడు చేసిన పాపానికి భయంకరమైన శిక్ష. అటువంటి శిక్షకు ఆయన అప్పగించడానికి వారు ఇష్టపడుతున్నారు. దేని కొరకు? ఆ సమాజంలో గుడ్డి వారైన వారి కళ్ళు తెరిచినందుక. దేని వరకు?
ఆ కుంటివారుగా నడవలేని స్థితిలో వారికి కాలించినందుగా, కుష్ఠరోగిగా ఉన్న వారిని స్వస్థపరిచినందుగా, మరణించిన వారిని తిరిగి లేపినందుగా. నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ఆ రోజున నీకు దేవుడు చేసిన మేలుని బట్టి, నీకు చేసిన రక్షణ బట్టి, ఆ రోజున క్రీస్తు శిలువపై మరణాన్ని అప్పగించబడ్డాడు. ఆ శిలువకు అప్పగించబడ్డాడు. ఇలాగైతే చెప్పాడు, ఈ నీతిమంతుని యొక్క పాపం విషయంలో నేను చేతులు పెట్టుకుంటుంది యొక్క నేరము వారి మీద విషయం. ఆయన విడిపించడానికి కూడా ఎటువంటి ప్రయత్నమో చేయలేని పరిస్థితిలో విడిచిపెడుతున్నవాడు కదా. అటువంటి క్రీస్తు శిలువలో ఆయనకి ఇంకా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. చివరి వరకు ఆయన ఏదైతే రక్షణ ఈ లోకానికి అనుగ్రహించాలనుకుంటున్నాడో ఆ రక్షణ పరిపూర్ణత కొరకు ఆ శిలువలో ఆయన జీవంతో మాట్లాడుతున్న చివరి వరకు మనం ఈరోజు నింపుతున్నాం. ఆ పలుకు లేకున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అయితే ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు జీవంలో నడిపించుకున్నప్పుడు చివరి వరకు తన కర్తవ్యం నెరవేర్చాలి. ఈ లోకంలో ఆయన అనుసరిస్తున్న విధంగా ఆయన ఏదైతే అనుగ్రహించాడో దాన్ని ఈ లోకంలో నువ్వు పరిపూర్ణంగా పొందుకోవడానికి, ఆ రక్షణ మార్గంలో నువ్వు పతనం అవ్వకుండా నడవడానికి ఈ యొక్క 7 మాటలు ప్రాముఖ్యమైన, అటువంటి ప్రాముఖ్యమైన మాటలు రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆ మాటలతో ప్రతి జీవనం దేవుడు ఆధిపత్యందాక ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పూర్తిగా ప్రసంగం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో చేసిన శిలువ ద్వారా పరిపూర్ణమైన రక్షణ మా యొక్క జీవితాల్లో అనుగ్రహించున్నాం. ఆ పరిపూర్ణమైన రక్షణ మేము మా జీవితంలో సంపూర్తిగా అనుభవించినప్పుడు నీ రాక వరకు ఆ యొక్క రక్షణను నిలిచి ఉండడానికి కావాల్సిన శక్తి సామర్థ్యం కలుగులాగిన సహాయం దాయిచ్చేయమని ప్రభువైన యేసు క్రీస్తు పేట వేడుకొచ్చి నామ తండ్రి ఆమె. దయచేసి మోకరించి ఆహా మహాస్తరైన మొదటి పల్లవి పాడుకుందాం.